అందరికీ నమస్తే అండి. వినాయక చవితి ఎప్పుడు అనేది, అలాగే వినాయక చవితి తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరంగా తెలియజేస్తాను. వినాయక చవితి ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి అండి. ఆ రోజు సాయంత్రం 4 గంటల లోపల వినాయకుని యొక్క ప్రతిమ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవాలి. అలాగే ఈసారి 9 రోజులు మాత్రమే వినాయక చవితి చేసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణం తెల్లారి అంటే గ్రహణ కిరణాలు పడిన తర్వాత వినాయకుడిని పందిరిలో ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి గ్రహణానికి ముందు రోజు అనగా శనివారం నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి. ఆదివారం తర్వాత అంటే సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈసారి వినాయక నవరాత్రులు 9 రోజులు చేసుకుని లేదా 10 రోజులు చేసుకుని 11వ రోజు అనగా శనివారం 6వ తారీఖు శనివారం ఉదయం 7:30 తర్వాత దుర్ముహూర్తం వెళ్లిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా భక్తులకి తెలియజేస్తున్నాం. 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది కనుక భక్తులు 50 మంది కూడా 6వ తారీఖే నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇట్లా మీ లంకా అరవింద్ శర్మ, విజయవాడ. ధన్యవాదాలు. జై శ్రీరామ్.